సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఓ ప్రత్యేకమైన సమాచారం. రేపు ఆదివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో 3 దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకే సిద్ధపరిచారు. ఫస్ట్ సర్వీస్లో దేవుని మనసు గెలుచుకునేది ఎలా విన్నారా? దేవుని మనసు గెలుచుకునేది ఎలా? లోకంలో ప్రతి మనిషి ఎదుటివారి మనసులు గెలుచుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. యజమానుని మనసు గెలుచుకోవటానికి పనివాడు, తల్లిదండ్రుల మనసు గెలుచుకోవటానికి పిల్లలు, భర్త మనసు గెలుచుకోవటానికి భార్య, ప్రియుని మనసు గెలుచుకోవటానికి ప్రియుడు, ఇలా రకరకాల ప్రయత్నాలు. ప్రతి క్రైస్తవుడు దేవుని మనసు గెలుచుకోవటానికి ఆరాటపడాలి, పోరాడాలి. ఎలా దేవుని మనసు గెలుచుకోగలం? ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం? భక్తుడైన దావీదు గారు తన జీవితంలో 3 పర్యాయాలు గుండె లవిసేలాగా ఏడ్చాడు. నంబర్ 1, సిక్లకులో ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు. సిక్లకులో దావీదుకు ఎందుకంత నష్టం కలిగింది? సిక్లకులో అంతా సంపాదించిందంత బుగ్గిపాలవటానికి కారణం ఎన్నడూ వినని దివ్యమైన వర్తమానం, సిక్లకులో దావీదు కలిగిన నష్టం. 3వ సెషన్లో పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని పొందుకో. నీ బ్రతుకులో నువ్వేం పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన వాటిని పొందుకునే 3 దివ్యమైన వర్తమానాలు రేపు మన సెంట్రల్ మందిరంలో ప్రభు సిద్ధపరిచారు. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మరి విశేషంగా రేపు రాత్రి, అనగా ఆగస్టు నెల 31వ తారీఖు రాత్రి మాసాంతర కూటం. ప్రతి నెల చివరి రోజు మనకు మాసాంతర కూటం ఉంటుంది. రాత్రి 8 గంటల నుండి 12:30 వరకు. గడిచిన 8 మాసాలు దేవుడు కాచిన కాపుదలను తలుస్తూ ప్రభుని స్తుతించడానికి, అలాగే రాగల సెప్టెంబర్ మాసం ప్రభు సన్నిధిలో మార్గంలో ఎలా నడవాలి, ఆ దిశా నిర్దేశత మనం పొందుకున్నట్లుగా వాగ్దానంతో కూడుకున్న సందేశం రేపు రాత్రి ప్రభు సిద్ధపరిచాడు. మాసాంతర కూటంలో కుటుంబాలుగా పాల్గొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. కుటుంబాలుగా పాల్గొందండి, వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. డోంట్ మిస్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.